అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. శ్రీనాథ్ గారు, యాక్చువల్లీ మనం చూసినట్లయితే విదేశాలకు వెళ్ళి ఎక్కువ అంటే మెడిసిన్ చదివిన విద్యార్థులు ఎక్కువ, అంటే ఇండియా నుంచి వెళ్ళిన విద్యార్థులు ఎక్కువైపోయారు. అంటే ఎందుకంటే విదేశాల కంటే ఫిలిప్పీన్స్ చూసుకున్నా లేకపోతే చిన్న చిన్న ఇవి చూసుకున్నా కూడా ఎందుకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? విదేశాల్లో చదివిన వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చేసేయచ్చా? మళ్ళీ దీనికి మళ్ళీ ఎంట్రన్స్ ఏమైనా రాయాలా? ఎక్కడైనా మనం ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకుంటే ఏ కంట్రీకైనా, నువ్వు ఇండియాలో చదివినా యుఎస్కి వెళ్ళాలంటే అక్కడ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనం ఎలిజిబుల్ అవుతాం, అక్కడ డాక్టర్స్ అవుతాం. అలానే యుఎస్ వాళ్ళు ఇక్కడికి రావాలన్నా కూడా వాళ్ళు మన ఇండియన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మన ప్రాక్టీస్ చేసే సర్టిఫికెట్ తీస్తారు, మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది ప్రాసెస్. అంటే ఇప్పుడు నీట్ ఇక్కడ మనకి ర్యాంక్ రాలేదనుకోండి, విదేశాల్లో వెళ్ళి మనం చదువుకోవచ్చా? అది నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది, నీట్ క్వాలిఫై కాకపోతే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నీట్ క్వాలిఫై అయ్యాము, క్వాలిఫై అయ్యి మనం యూఎస్లో వెళ్ళి మెడిసిన్ చదువుకోవాలనుకున్నాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ ఇంకో ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తప్పనిసరిగా. మరి అంత దానికి ఎందుకు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారండి? అంటే పేద విద్యార్థులు కూడా చాలా అప్పులు చేసి వెళ్ళి అక్కడ చదువుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తోంది అంటే ఇక్కడ అందని ద్రాక్షలా ఉందనేనా అక్కడికి వెళ్తోంది, లేకపోతే మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్నాయా? రీసెంట్ గా మనకు ముందు ఒక 10 years బ్యాక్ మెడికల్ కాలేజ్ తక్కువ ఉండేది వాస్తవం. ఇప్పుడు అవసరానికి మించినన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన తెలంగాణలో. ఒక పాత తెలంగాణ, అది ఏపీలో ఉన్నప్పుడు మన తెలంగాణలో 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఎప్పుడైతే నేను ఎంసెట్ రాశానో అప్పుడు 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి. ప్రస్తుతం ఓన్లీ ఓల్డ్ వరంగల్ డిస్టిక్ లోనే 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ప్రతి డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ అయ్యింది ఇప్పుడు. అయినా కూడా కాంపిటీషన్ పెరుగుతుంది, జనాభా పెరగడం వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంతకుముందు మన WHO ప్రకారం 1000 members కి ఒక డాక్టర్ ఉండాలి. కానీ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తుందంటే మన ఇండియాలో నెక్స్ట్ 2-3 years కి 800 members కి ఒక డాక్టర్ అవుతున్నారు. అంటే డాక్టర్స్ కూడా పెరిగిపోతున్నారు. అంటే వాళ్ళు నిజమైన డాక్టర్స్ ఏనా అండి? వాళ్ళు కష్టపడి నీట్లో ర్యాంక్ సాధించి పీజీ సీట్లు కష్టపడి తెచ్చుకున్న వాళ్ళేనా, లేకపోతే కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారా? అందులో కొనుక్కున్న వాళ్ళు కూడా 15% ఉంటారండి. ఇంకోటి, ఇక్కడ మీరు మనీ లాండరింగ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రైవేట్ కాలేజ్లో ఓన్లీ సీట్ బ్లాకింగ్ లో కాదు, స్టైఫండ్ అని ఉంటుంది పీజీకి. స్టైఫండ్ మేము గవర్నమెంట్, నాది కాకతీయ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను నేను, నాది ఫైనల్ ఇయర్ పీజీ. మాకు 64,000 స్టైఫండ్ వస్తుంది. ప్రైవేట్లో చదివే వాళ్ళకు కూడా అంతే. ఎన్ఎంసి ప్రకారం గవర్నమెంట్ ఎంత ఇస్తుందో ప్రైవేట్ కాలేజీలో పీజీ కూడా అంతే 64,000 రావాలి. కానీ ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళతో ఒక అకౌంట్ క్రియేట్ చేపిస్తుంది. ఫస్ట్ వీళ్ళు జాయిన్ అవ్వాలంటే ఒక బ్యాంక్ అకౌంట్, వాళ్ళు చెప్పిన బ్యాంక్లోనే అకౌంట్ తీసుకోవాలి. ఖాళీ చెక్స్ అంటే ఎంటీ చెక్స్ మీద వాళ్ళు సైన్ చేసి ఇవ్వాలి. 36 అంటే వీళ్ళ 36 నెలలు ఏదైతే కోర్స్ ఉంటుందో అన్ని చెక్స్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి నెల అందులో స్టైఫండ్ వేసినట్టు వేస్తారు, వాళ్ళే డ్రా చేసుకుంటారు. అంటే ఒక్క పీజీ మీద ప్రతి నెల 60,000 రూపాయలు బ్లాక్ మనీ వైట్ అవుతుంది. మీకు వేసిన స్టైఫండ్ కూడా సేమ్ అదే రీతిలో వాళ్ళు డ్రా చేసుకుంటున్నారా అండి? మీకు మాది గవర్నమెంట్ కాలేజ్ అండి, మాది గవర్నమెంట్ కాలేజ్. ఓకే, కార్పొరేట్ కాలేజెస్. ఓకే, ప్రైవేట్ కాలేజెస్ లో వరంగల్ కాకతీయ అన్నారు మీరు. కాకతీయ, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్. కానీ ప్రైవేట్ కాలేజ్లో స్టైఫండ్ ఎక్కడ రాదు, వాళ్ళు బయటికి వచ్చి చెప్పలేరు. మాకు గవర్నమెంట్ కాలేజ్లో మాకు అసోసియేషన్స్ ఉంటాయి, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు అలాంటి అసోసియేషన్లు కూడా పెట్టుకోలేరు. వాళ్ళకు ఎక్కడ వాళ్ళు ఏది చెప్తే అక్కడ వాళ్ళు ఫెయిల్ చేస్తారు ఎగ్జామ్లో. లాస్ట్ టైం మేమే ఒక కామినేని కాలేజ్ అమ్మాయి మేనేజ్మెంట్కి అపోజిట్కి వెళ్ళిందంటే తను థియరీ ఎగ్జామ్ లో పాస్ అయింది. థియరీ ఎగ్జామ్ లో వాళ్ళ అదే నాగరాజ్ గారు కూడా ఇందాక అదే మెన్షన్ చేశారు, అంటే అట్లా చేస్తూ ఉన్నారని. చెప్పండి. థియరీలో అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన అమ్మాయి ప్రాక్టికల్లో అదే వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్ చేసే దాంట్లో ఫెయిల్ అయింది తను. అంటే థియరీలో ఫెయిల్ అయినా ప్రాక్టికల్లో ఫెయిల్ అయినా తను ఫెయిల్ అయినట్టు. మళ్ళీ థియరీ ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలి తను.
సో ఈ భయంతోని ప్రైవేట్ కాలేజ్లో చదివే వాళ్ళు ఎవరు మేనేజ్మెంట్కి అపోజిట్గా పోరు. వాళ్ళకి స్టైఫండ్ రాదు అని చెప్తారు కానీ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నది ప్రైవేట్ అయితే మెడికల్ కాలేజ్. శ్రీనాథ్ గారు విదేశాలకు వెళ్ళి ఎక్కువగా ఎందుకు మెడిసిన్ చదువుతున్నారు? అది ఇక్కడ సీట్స్ రాకపోవడం వల్ల విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు. అంతేనండి. సీట్స్ అంతే. ఇక్కడ రాకపోవటం మీన్స్ అంటే ఇప్పుడు ఉన్న అంటే దందా మూలంగా కూడా వాళ్ళు వెనకబడినట్టు అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే వాళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ర్యాంక్ రాక వెళ్ళి అది వాళ్ళ చదువుకుంటున్నారా? ఆ కౌన్సిలింగ్ అనేది గ్యాంబ్లింగ్ ప్రాసెస్. ఉమ్, వాళ్ళకి రావాల్సింది కూడా వేరే వాళ్ళు బ్లాక్ చేయొచ్చు. ఉమ్, ఆ ఒక్క ర్యాంక్ తో మిస్ అయింది, నేను డాక్టరే చేయాలనుకున్న వాళ్ళు పోయి డాక్టర్ అక్కడ మెడిసిన్ పూర్తి చేసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఊరికే పేరెంట్స్ ఫోర్స్ తో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. రైట్. ఇప్పుడు జస్ట్ ఫారెన్ నుంచి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఇక్కడ పాస్ పర్సెంటేజ్ ఇయర్ కి 15%. ఉమ్, 100 మెంబర్స్ రాస్తే ఓన్లీ 15 మందే పాస్ అవుతున్నారు. ఉమ్.